బంగారం పెన్నా? ఇంత ఖరీదైన పెన్ నాకెందుకమ్మా? బంగారం లాంటి మనిషికి బంగారు పెన్ ఇవ్వడంలో తప్పేముంది తాతయ్య? చూసావా, అంతమందున్నా తాతయ్య బాధని మర్చిపోయేలా చేయగలిగింది నువ్వొక్కదానివే. ఏదైతేనే తాతయ్యని నువ్వు సంతోషపెట్టగలిగావు. కానీ ఆ విషయం కన్నా నువ్వు ఆ కుటుంబానికి దగ్గరయ్యావన్న ఆనందమే నాకెక్కువగా ఉంది. కళ్యాణి, నిన్నొకటి అడుగుతాను, దాచకుండా సమాధానం చెప్తావా? ఆ ఇంట్లో అందరితో అంత ఆప్యాయంగా కలిసిపోయిన నువ్వు రేపు తాతయ్య నన్ను నిజంగానే అంగీకరిస్తే వాళ్ళందర్నీ నువ్వు మిస్ అవుతావని బాధపడ్డం లేదా? ఉండదని ఎలా చెప్పగలను కృష్ణ? ఇన్ని రోజులు వాళ్లతో కలిసుండి నేను ఆ కుటుంబంలో ఒకదానిలా ఫీల్ అయ్యాను. ఎప్పటికైనా ఆ ఇంట్లో మనవరాలి స్థానం నాది కాదన్న విషయం నాకు తెలుసు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాలన్న విషయం కూడా నాకు తెలుసు. కానీ మనసులో ఎక్కడో నువ్వే సొంత మనవరాలవని తెలిసినా నీతో పాటు నాకు కూడా ఆ ఇంట్లో స్థానం ఉంటే బాగుండనిపిస్తోంది. తప్పకుండా ఉంటుంది కళ్యాణి. నువ్వింట్లో స్థానం గురించి మాట్లాడుతున్నావు, కానీ మా మనసులో స్థానం సంపాదించావు. ఆ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది. నిజమా కృష్ణ? నిజం కళ్యాణి. అయినా నేను తాతయ్యకి దగ్గరవడం అంటూ జరిగితే అది నీ వల్లే కదా. అలాంటప్పుడు తాతయ్య నిన్ను ఎలా దూరం చేసుకోగలడు? మనమందరం కలిసే ఉంటాం కళ్యాణి. ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను కృష్ణ. అనితకి కాఫీ చెప్పి చాలాసేపు అయింది, ఇంకా తీసుకురాలేదేంటి? కాఫీ తీసుకురావడానికి ఎంతసేపు ఏంటి? ఈ మధ్య నీకు మొగుడంటే గౌరవం లేకుండా పోయిందనిత. నువ్వు అసలు నన్ను పట్టించుకోవడం లేదు. మీకు పట్టింపులు ఎక్కువయ్యాయి కదా, అందుకే నేను పట్టించుకోవడం లేదు. అయినా సొంతంగా వ్యాపారం చెయ్యాలనుకున్న ఆలోచనలో ఉన్నవాళ్లు సొంతంగా కాఫీ తయారు చేసుకోవచ్చుగా. అనిత, ఏంటా పిచ్చివాగుడు? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావు. అసలు అర్థం పర్థం ఉందా? మరి మీరు చేసే దాంట్లో అర్థం ఉందా? నిన్న మీరు మాట్లాడిన పద్ధతికి మావయ్య గారి మనసు ఎంత నొచ్చుకొని ఉంటుందో మీకు తెలుసా? ఈ వయసులో ఆయన్ను బాధ పెట్టడం మీకు భావ్యమేనా? ఏంటి, కాఫీ లేటుగా ఇచ్చావన్నందుకు క్లాస్ పీకుతున్నావా? మీరందరూ నన్ను తప్పు పడుతున్నారే గాని నా వరకు నేను చేసేది కరెక్టే. నా కాళ్ళ మీద నేను నిలబడాలనుకోవడం తప్ప? అది తప్పు కాదండి, కానీ దానికోసం ఎదుటి వాళ్ళ మనసు నొచ్చుకునేలా మాట్లాడడం తప్పు. ఒకప్పుడు ఇవే మాటలు నాకు చెప్పారు, కానీ ఇప్పుడు మీరు మారిపోయారేంటండి? ఈ మార్పు మంచి కోసమే అనిత. సమాజంలో నాకంటూ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనే నా ప్రయత్నం. మీ పేరు ప్రతిష్టల కోసం ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని మంటగలుపుతారా? అనిత, నువ్వు అనుకుంటున్నట్లు ఏం కాదు. విడిగా వ్యాపారం పెట్టినంత మాత్రాన ఈ ఇంటి వంశ గౌరవాలకేమీ నష్టం లేదు. ఉంది. కలిసిమెలిసి ఉన్న కుటుంబంలో
కలహాలు రేగినందుకు మావయ్య గారు మనసు గాయపడే ప్రమాదం ఉంది. నలుగురు ఆదర్శంగా తీసుకునే మన కుటుంబం గురించి ఆ నలుగురే నవ్వుకునే పరిస్థితి వస్తుంది. మీ కాళ్ల మీద మీరు నిలబడాలని మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ మిమ్మల్ని పునాదులుగా చేసుకుని నిలబడిన ఈ ఇంటిని కూలుస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కాఫీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే బాగుంటుందండి, కానీ అది చల్లారితే చాలా చండాలంగా ఉంటుంది. ఇప్పుడు మీలో ఉన్న ఆవేశం కూడా అంతే. ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం రేపు ఆలోచించినప్పుడు తప్పని తెలుస్తుంది. ఏమిటో నాకు అన్ని ఎలా కలిసి వస్తున్నాయి. నేను పేకలో గెలవడమేంటో, నాకు ఇన్ని డబ్బులు రావడమేంటో, వాటిని ఖర్చు చేయకుండా నేను ఇంటికి రావడమేంటో. ఆహా ఆహా, ఏ యాంగిల్లో చూసిన అదృష్టం సునామీలో సొరచేపలా ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది. లేకపోతే మా చిన్నబామ్మర్ది ఈ లెవెల్లో మాట్లాడి ఆస్తి పంచమని అడగడం ఏంటో, వాడికి అసలు బెంగళూరు గుర్తుకు రావడం ఏంటో, వచ్చేది కూడా రియల్ ఎస్టేట్ లో పెట్టాలనుకోవడం ఏంటో. నాకు తెలిసి నా చిన్న బావమరిదికి నాలాగే అన్ని తెలివితేటలు అలా థింక్ చేసే ఐడియా లేవు. అంటే ఖచ్చితంగా ఎవరో ఎలాంటి ఒక ఐడియా ఇచ్చే ఉంటారు. ఎవరై ఉంటారబ్బా? బెంగళూరుకి వెళ్ళాలని కనెక్ట్ అయ్యేలా మా బావమరిదికి ఎవరు సలహా ఇచ్చి ఉంటారబ్బా? కొంప తీసి అమర్ కాదు కదా? ఎందుకంటే బెంగళూరు నుండి మా ఫ్యామిలీలోకి వచ్చింది ఒక అమరే. ఖచ్చితంగా వాడే కనెక్ట్ అయి ఉంటాడు. లేకపోతే మా బావమరిదికి బెంగళూరులో సీఎం తెలుసా, హోమ్ మినిస్టర్ తెలుసా? అంటే ఇది ఖచ్చితంగా అమర్ ప్లాన్ అయ్యి ఉంటుంది. ఒకసారి చెక్ చేస్తే పోలే. అమర్, ఏంటమ్మా అమర్, రిలాక్స్ గా కాలొప్పుకుంటూ పేపర్ చదువుతున్నావు? పెయిన్స్ అన్ని తగ్గిపోయాయా? ఇంకా తగ్గలేదు బాబాయ్, కొంచెం పెయిన్ గా ఉంది. మొత్తానికి వరుసలు బాగానే కలుపుతున్నావు, కానీ మనుషులు ఎందుకే ఎవడగొట్టాలని చూస్తున్నావు? ఏంటి బాబాయ్ మీరు అనేది? మా బావమరిదికి బెంగళూరు బుద్ధి పుట్టించింది నువ్వే కదా? ఏంటలా చూస్తున్నావు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకేం తెలుసు తొక్క, ఏదో లాజిక్ వచ్చింది అడిగేశాను పేకలో ముక్కలా. నేను నువ్వు మా బావమరిదితో మాట్లాడడం చూశానయ్యా. చూసారా? చూశాను, బాగా చూశాను. బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగా కలిసి వస్తుందని నువ్వే కదా చెప్పావు? చెప్పింది నేనే అనుకోండి, కానీ దానివల్ల ఇంత ప్రాబ్లం అవుతుందని అనుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నాను బాబాయ్. ఇందులో ఫీల్ అవడం ఎందుకయ్యా? మొత్తానికి మాత్రం మా కొంపలో పెద్ద కొంపటే పెట్టావయ్యా. చచ్చా బాబాయ్ గారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. నేను నా ఫ్రెండ్తో ఫోన్లో క్యాజువల్గా మాట్లాడుతూ బెంగళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగుంటుందని మాట్లాడుకున్నాం. అప్పుడే చిన్న మామయ్య గారు వచ్చారు. మామయ్య గారు అడిగితే బెంగళూరులో బిజినెస్ బాగుంటుందని చెప్పాను, అంతేగాని కావాలని నేను చేసింది ఏమీ లేదు. భలేవాడవయ్యా, నేను ఇప్పుడు ఏమనలేదు నిన్ను. కాకపోతే ఒక విషయం చెప్పు, ఎంత పెడితే ఎంత వస్తుంది? ఓ, వీడు కూడా టెంప్ట్ అయినట్టున్నాడు. ఏముందండి, ఓ 10 పెడితే 1 yearలో 1 crore అవ్వచ్చు. బాబాయ్ బాబాయ్, 1 crore అంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు పెడితే కోట్ అవుతుంది? యు మీన్ 1 crore? ఏంటి బాబాయ్, మీరు కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అబ్బే చచ్చా, నాకు అలాంటి ఇంట్రెస్టులు లేదు, వాటి మీద ఉద్దేశాలు లేవు. ఏదో సరదాగా అలా తెలుసుకుందాం అనుకున్నాను. అయినా మా చిన్నబావమరిదిలాగా రిస్క్ చేసి 25 లక్షలు రెబల్ గా ఖర్చు పెట్టేంత సీన్ మన దగ్గర లేదమ్మా. మన దగ్గర ఎంత డబ్బు ఉంటుంది?
ఎంతైనా పర్లేదు బాబాయ్, మీరు పెట్టిన దానికి సంవత్సరంలో 10 ఇప్పించే బాధ్యత నాది. మా ఆవిడ నగలు దొంగతనం చేసి అమ్మితే 5-6 లక్షలు వస్తుండొచ్చు. ఇదేదో బాగున్నట్టుంది. 6 లక్షలు తీసుకెళ్లి రియల్ ఎస్టేట్ లో పెడితే 60 లక్షలు అవుతాయి. అప్పుడు మళ్ళీ 6 లక్షలకి ఇంకో 6 లక్షలు వేసి 12 లక్షలతో మా బంగారు లక్ష్మికి నగలు చేయించచ్చు కదా. అబే, నా దగ్గర ఎంత ఉంటుందయ్యా? మహా అయితే ఒక 5-6 లక్షలు ఉంటుంది. పర్వాలేదండి, ఎలాగూ చిన్న మామయ్య గారు 25 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకేసారి అంత డబ్బు అంటే ఆయనకు కూడా బర్డెన్ అవ్వచ్చు. అందుకనే మీరు ఆయనతో పార్ట్నర్షిప్ చేసి ఇన్వెస్ట్ చేయండి. బాగుందయ్యా, నేను కూడా ఒక 5-6 లక్షలు ఇస్తానయ్యా. చేసేద్దాం కలిసి బిజినెస్. పెడతారు సరే, మరి దానికి చిన్న మామయ్య గారు ఒప్పుకోవాలిగా. ఆ విషయం వెళ్ళి డైరెక్ట్ గా ఆయన్ని అడుగుదాం. పద. సరే పదండి. నాతోరా. నేనేదో నా అవసరం కోసం ఒకడికి బిస్కెట్ వేశాను, కానీ వీడంతట వీడే వచ్చి నాకు బుక్ అయిపోయాడేంటి? 1 షాట్ 2 బర్డ్స్ లాగా. 1 బిస్కెట్ 2 డాగ్స్. అమర్ రావయ్యా. వస్తున్నాను బాబాయ్ గారు. ఏంటి బామ్మర్ది, బాధపడుతున్నావా? వాళ్ళు నిన్ను అర్థం చేసుకోరు, కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నాను. ఎవరి కాళ్ళ మీద వాళ్లే నిలబడాలి. ఎవరు తీసుకోవలసిన సొంత నిర్ణయాలు వాళ్లే తీసుకోవాలి. నాకు కూడా ఈ మధ్య చాలా చికాగ్గా ఉంది. ఎన్నాళ్ళని ఇలా ఇంటి మీద పడి బతుకుతాం చెప్పు? అందుకే నిన్నెవరు బాధ పెట్టకుండా ఉండాలని నేను ఒక థింకింగ్లో ఉన్నాను. నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. అమర్ చెప్పిన డీల్ బాగా నచ్చింది. ఏం లాభం బావా? నేను డబ్బులు అడగటం వల్లే కదా ఇంట్లో ఇంత పెద్ద గొడవ జరుగుతుంది. నేను తప్పుగా అడిగానా బావా? వ్యాపారం చేయడానికే డబ్బులు అడిగాను, దానికే ఇంత పెద్ద గొడవ చేయాలా? అన్నయ్యని చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? మీ అన్నయ్య గురించి నువ్వేం ఆలోచించుకో బామ్మర్ది. నీకేం కావాలో అదే చెయ్యి. అందుకే నువ్వు నాకు నచ్చావు. దానికోసమే నేను నీ వ్యాపారంలో భాగస్వామి అవుదాం అనుకుంటున్నాను. ఏమంటావ్? నువ్వేం చేస్తావు బావా? అరే బామ్మర్ది, అంత చేతకాని వాళ్ళు అలా డిక్లేర్ చేసేసావు. బామ్మర్ది, నేను వస్తువులు కొట్టేసినా అప్పుడప్పుడు ప్యాకెట్లో డబ్బు సంపాదిస్తాను. అవి మొత్తం 5-6 లక్షలు అలా తీసి పక్కన పెట్టాను. నువ్వెలాగూ బిజినెస్లో 25 లక్షలు పెట్టాలనుకుంటున్నావు కదా, అంత డబ్బు నువ్వెందుకు రిస్క్ తీసుకోవడం? నేను కూడా వేడి నీళ్ళకు చల్లనీళ్ళుగా ఒక 5 లక్షలు ఇస్తాను. ఈ విషయం నేను అమర్కు ఆల్రెడీ చెప్పాను. అవును మామయ్య గారు, బాబాయ్ గారు చెప్పింది కూడా నిజమే. తను కూడా ఏదో వ్యాపారం చేయాలని ఆశపడుతున్నాడు. ఎన్ని రోజులని మీరు ఇంట్లో వాళ్ళతో మాటలు పడుతుంటారు? భలే చెప్పావు అమర్. నేను ఈ విషయం గురించే చాలా బాధపడుతున్నాను. నేను నా బామ్మర్ది సత్తా ఏంటో చూపించి ఈ ఇంట్లో మేము గర్వంగా తలెత్తుకు తిరగాలన్నదే మా ప్రయత్నం, మా నిర్ణయం, మా కర్తవ్యం. నిజానికమ్మా, దీనికి నువ్వే మాకు కొంచెం హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యో, అంత మాట అనాల్సిన అవసరం లేదు బాబాయ్ గారు. బెంగళూరులో రియల్ ఎస్టేట్ చాలా బాగుంది. మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందులో మీకు ఎలాంటి డౌట్ లేదు. సరే, నువ్వేమంటావు బామ్మర్ది? నువ్వు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే నేను కాదంటానా? కానీ అసలు నాకు రావాల్సిన డబ్బులు రావాలి కదా. తప్పకుండా వస్తుంది బామ్మర్ది. ఆటోమేటిక్గా అదే తన్నుకుంటూ వస్తుంది. కాకపోతే మనం ఎలాంటి విషయాల్లో ఒక్కసారి వదిలేయకూడదు. సిగ్గు వదిలి 10 అడగాలి. వాళ్ళు అప్పుడే మనకు సిగ్గు లేకుండా ఇస్తారు. బామ్మర్ది, వాళ్ళకి మన మీద నమ్మకం కలిగేలా అడగాలి. ఒకవేళ నమ్మకం కలగకపోతే ఎదిరించైనా బెదిరించైనా సరే మన డబ్బులు మనం లాక్కోవాలి. లేకపోతే నువ్వు ఇలాగే ఉండిపోతావు. రైస్ మిల్ వ్యవహారమేమో మీ అన్నయ్య చూసుకుంటాడు, లెక్కలు మాత్రం నువ్వు చూసుకోవాలి. ఏదో ఆదమర్చి చిన్న తప్పు చేసావనుకో, దాన్ని ఎత్తి చూపి 10 గుచ్చి నువ్వు ఫీల్ అయ్యేలా చేస్తారు.
అలా చేయకుండా ఉండాలంటే, నిన్ను తప్పు పట్టకుండా ఉండాలంటే నువ్వు ఇప్పుడు ఎలా మాట్లాడేవో అలాగే మాట్లాడాలి. నువ్వెంత గట్టిగా అడిగావో అంత గట్టిగా నిలదీస్తే వాళ్ళు నీకు డబ్బెందుకు ఇవ్వరో నేను చూస్తాను. వెళ్ళు, వెళ్ళి గట్టిగా అడుగు. వెళ్ళు. పిచ్చి వేదవాళ్ళు, నేను చాలా కష్టపడాలి అనుకున్నాను. ఈ గోవిందం గడు వచ్చి నాకు కొంచెం ఈజీ చేశాడు. మొత్తానికి మా చిన్నమామని బాగా రెచ్చగొడుతున్నాడు. వెళ్ళు బామర్ది. అంతేనంటావా బావా? అంతేనంటావేంటి బామర్ది? మనం గట్టిగా నిలదీసి అడిగితేనే పనులవుతాయి. లేకపోతే నువ్వెప్పటికీ శివరామకృష్ణ కొడుగ్గానే బతకాల్సి వస్తుంది. నువ్వు నారాయణవి, నారాయణలా బతకాలి. నేను గోవిందంలా బతకాలి. మనం అలా బతకాలి అంటే మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే మనం ఎవరినైనా ఎదిరించాలి. వెళ్ళు, వెళ్ళి మీ నాన్నను ఎదిరించు. వెళ్ళు. చూసావా మా బామ్మర్దికి ఎలా బూస్టప్ ఇచ్చానో? ఇక నారాయణ వెళ్ళి పిఎల్ నారాయణలా, ఎల్ నారాయణలా, ఎంఎస్ నారాయణలా, జయప్రకాష్ నారాయణలా ఎలా రెచ్చిపోతాడో తెలుసా? దెబ్బగా ముసలాడు డంగై బంగైపోతాడు. డబ్బెందుకు పంచాడో ఇప్పుడు నేను చూస్తాను. కానీ ఏదైనా గొడవ జరిగితే దానికి కారణం నేనే అవుతానని బాధగా ఉంది బాబాయ్ గారు. నువ్వెందుకు బాధపడతావయ్యా? నువ్వు కరెక్ట్ టైంలో కరెక్ట్ గా సలహా ఇచ్చి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యావు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి. ఎలాగో బామ్మర్ది వెళ్ళాడు కదా, ఇక డబ్బులతోనే తిరిగి వస్తాడు చూడు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకని అడగమే? ఆఫ్టర్ లాంగ్ 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 టైం ప్యాకెట్లో డబ్బులు గెలిచాను. ఇక్కడ కూడా కొంచెం నా మాటే గెలిచింది. ఈ హ్యాపీ సిచ్యువేషన్ లో నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. బాయ్, సీ యూ, బాయ్. నేను ఒకే బకరా అనుకుంటే నాకు 2 బకరాలు దొరికారు. దీంతో నా పని చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. దండాలయ్య గారు. రాఘవ, ఈ లోడ్ ఏమిటి? ఇది అమ్మకం అయిపోయింది నాన్నగారు. టౌన్ లో శ్రీనివాస రైస్ మిల్స్ వాళ్ళు కొనుక్కున్నారు. కానీ లారీ డ్రైవర్ స్ట్రైక్ వల్ల పంపించడం కుదరలేదు. అమ్మకం అయిపోయిన సరుకు ఎక్కువ కాలం మన దగ్గర ఉండకూడదు రాఘవ. ఏదో రకంగా వాళ్ళకి అందేలా చెయ్యి. కావాలంటే మన ట్రాక్టర్లో పంపించు. సరే నాన్నగారు. దండరాయ్ గారా. ఏమిటరా దూరంగా పోతున్నావు? తాగొచ్చావా? తాగలేదయ్యా. ఏది ఇప్పుడు మాట్లాడరా? మాట్లాడవేనరా? తాగలేదయ్యా. ఛీ, సారా కంపు. ఎన్నిసార్లు మందలించినా మారవా? ఇంతేనా? రాఘవ, వీడు తాగినప్పుడు పనిలోకి రానివ్వద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? అసలు వాడు పనిలోకి సరిగ్గా రావడం లేదు నాన్నగారు. వారం రోజుల తర్వాత ఇవాళే కనపడ్డాడు. లాభం లేదురా. వీడి కుటుంబం అన్యాయం అయిపోతుందని ఆలోచించి వీడిని చాలాసార్లు క్షమించాను. ఇంకోసారి వీడు తాగి పనిలోకి వస్తే నిర్దాక్షిణ్యంగా బయటికి గెట్టాయి. నాతో చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే నాన్నగారు. పదండి.
నమస్కారం అండి. ఆ, పనులు చూసుకోండి. ఇదిగో ఇట్రా, ఇత్తి కూర్చోండి. జాగ్రత్తగా చూసుకోండి. మురికి చెత్త చెదారం అన్ని ఉంటేలా. అలాగేనండి. వర్కర్స్ అందరూ వచ్చారా? అందరూ వచ్చారండి. మ్మ్. ఏమిటి నారాయణ ఇలా వచ్చావు? నువ్వు కూడా వస్తున్నానని చెప్తే అందరం కలిసే వచ్చేవాళ్ళం కదా. ఇంట్లో ఒక్క మాట కూడా చెప్పలేదే? ఏ మీకు చెప్పకుండా నేను మిల్లుకు రాకూడదా నాన్నగారు? అదేం మాటరా? ఆ, ఇలా మాట్లాడటమే వచ్చు. ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. అదే నాన్నగారు, నేను అడిగిన డబ్బు గురించి ఏం చేశారు? నారాయణ, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదా? ఇక్కడ దాని గురించి అడిగేది. ఇంట్లో మాట్లాడుకుందాం, వెళ్ళు. లేదు, ఇక్కడే తేలిపోవాలి. మీరు డబ్బు ఇస్తారా ఇవ్వరా అది మాత్రం చెప్పండి. ఇంటికెళ్ళమని చెప్పానా? మీరు సమాధానం చెప్తే గాని నేను వెళ్ళను. నారాయణ, ఏమిట్రా ఈ మొండితనం? నలుగురిలో మాట్లాడే విషయం ఇది. నా వాళ్ళు నన్ను శత్రువులా చూస్తుంటే ఈ నలుగురే నాకు దిక్కు. పరిష్కరిస్తాను జానకి. ఈ సమస్య నేనే పరిష్కరిస్తాను.